కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో ఏటీసీ టవర్ అధికారిక భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ చైర్మన్ విపిన్ కుమార్ పాల్గొన్నారు. ఎయిర్పోర్టులో 77 కోట్ల రూపాయలతో నూతన ఏటీసీ భవనాన్ని ప్రారంభించామని, ఏటీసీ భవనం అనేది ఫ్లైట్ల ఆపరేషన్ కు కీలకమైనదని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టెర్మినల్ భవనం శరవేగంగా జరగాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లామని తెలిపారు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏటీసీకి సంబంధించి ఒక కొత్త భవనాన్ని 77 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. ఏటీసీ భవనం అనేది ఫ్లైట్స్ తాలూకు ఆపరేషన్స్కి చాలా కీలకమైనటువంటిది. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని 77 crores ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటిది మన కొత్త టెర్మినల్ బిల్డింగ్. ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దాన్ని శరవేగంగా కంప్లీట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు గతంలో చేశాం. అయితే దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అతను కంపెనీకి ఉన్నటువంటి సమస్యల వల్ల మనం ఎంత పుష్ చేసినా, ఎంత ఒత్తిడి తీసుకొని వచ్చినా అనుకున్నటువంటి వేగంతో అది ముందుకు నడిపించలేకపోయాం. అయితే ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ మీద ఒక సిబిఐ కేసు కూడా ఉండిందో ఇక వీళ్ళతో భవిష్యత్తులో చేయడానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పి మరి అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బదిలీ చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్తో వేగంగా పనులు చేయించి వచ్చే దసరా నాటికల్లా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు కొత్త టెర్మినల్ బిల్డింగ్ తాలూకా రివ్యూను కూడా ఈరోజు పెట్టుకున్నాం. ఆల్రెడీ మీరు చూసుంటారు, పనులు మళ్ళీ చురుకుగా మొదలై చాలామంది లేబర్ కూడా సైట్ మీద ఉండి శరవేగంగా అవసరమైతే 24 hours కూడా పనిని జరిపించి మరి యొక్క భవనాన్ని ఒక 3 నెలల్లోనే పూర్తి చేయాలని మా తరపు నుంచి మేము పూర్తిగా ప్రయత్నం అనేది చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ని టాప్ ప్రయారిటీగా తీసుకోండి, క్యాపిటల్ ఎయిర్పోర్ట్ ఇది, చాలామంది దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తున్నారు, అలాంటిగా ఒక టాప్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ నిర్మించాలని ఆయన కూడా ఎప్పటికప్పుడు దీని మీద రివ్యూ చేస్తున్నారు, సజెషన్స్ కూడా ఇస్తున్నారు.